రామగుండం ఫెర్టిలైజర్స్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రతిపాదికన 39 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రేడ్లు ఫిట్టర్, డీజిల్ మెకానిక్, హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్. అర్హత వచ్చేసి మెట్రికులేషన్, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఐటీఐలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు 55% మార్కులు సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులు 200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.rfcl.co.in వెబ్సైట్లో సంప్రదించాలి. ఈ ఆర్ఎఫ్సిఎల్ వచ్చేసి అందులో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఒకసారి చూడండి. ఆర్ఎఫ్సిఎల్ అనే వెబ్సైట్. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్, అందులో ట్రేడ్ వచ్చేసి ఫిల్టర్, డీజిల్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్. ఫిల్టర్లో 10, డీజిల్ మెకానిక్ 3, తర్వాత వచ్చేసి 2. అటెండర్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్లో ఎలక్ట్రీషియన్ 15. అటెండెంట్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటేషన్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 4, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ 5. సో ఈ విధంగా 34 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పే స్కేల్ వచ్చేసి 21,500 నుంచి 52,000 వరకు ఉంటుంది. ఇది రెగ్యులర్ జాబ్ కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఐటీఐ వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్.